మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ఉనికిలో ఒక భాగమని, మనకంటే అంటే మన భాగమైన మనకంటే పూర్ణమైన ఆ ఉనికి ఎక్కువ తెలివైనది అని, పూర్ణత్వానికి దాని సొంత గతి దానికుంటుంది. దాని సొంత సఫలత దానికుంటుంది. సో, మనం ఎందుకు తాపత్రయపడుతున్నాం? సో, మనం ఏం చేసినా అది ఒక పాపం. ఎందుకంటే మనం ఆ క్షణాన్ని కోల్పోతున్నాం అని అనుకున్నాం కదా! సో, ఇదే పాపానికి అసలైన అర్థం అని చెప్పారు గదా ఓషో. భవిష్యత్తు ప్రవేశించిన క్షణమే సమయం అన్నది ప్రవేశిస్తుంది కదా! ఫ్యూచర్ గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు సమయం అనేది ప్రవేశిస్తుంది. మనం ఉనికికి, ప్రకృతికి ఎదురీదడమేగా ఇది. ఈ క్షణంలో లేకుండా. సో, ఈ ఉనికికి, ప్రకృతికి ఎదురీదే మనం పాపం చేస్తున్నాం. మనం తప్పిపోయాం. ఇది ఒక స్థిరమైన పద్ధతిగా మారిపోయింది. మరబొమ్మలాగా మనం అలా తప్పిపోతూనే ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం కదా! నిన్న మనం ఈ రోజు గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే అప్పుడది రేపు కాబట్టి. ఆ రేపు ఇప్పుడేమవుతుంది ఈ రోజుగా అయిపోతుంది. సో, మళ్ళీ మనం రేపు గురించి ఆలోచిస్తాం. ఆ రేపు వచ్చినప్పుడు అది ఈ రోజు అయిపోతుంది. ఏదైనా ఉండాలి అంటే అది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ రోజుగా ఉంటుంది. అలా కాక ఇంకోలా ఉండలేదు. మన మనసేమో ఎప్పుడూ రేపు వైపే చూస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం అసలు ఇంకెప్పుడు జీవిస్తున్నట్టు? మరబొమ్మల్లాగా మనం అలా తప్పిపోతూనే, క్షణాన్ని తప్పించుకుంటూనే తప్పిపోతూనే ఉన్నాం కదా! ఓషో అంటారు ఆయన దగ్గరకంట దూర దేశాల నుండి జనాలొస్తూ ఉండేవారట. వారక్కడ దూరదేశాల్లో ఉన్నప్పుడు ఓషో గురించి ఆలోచించి ఉత్సాహపడేవాళ్ళు. ఓషో ప్రవచనాలు చదివేవాళ్ళు. ఓషో గురించి ఆలోచించేవాళ్ళు. ఓషోని కలవడానికి కలలు కంటూ ఉండేవారు. సో, వాళ్ళు ఓషో దగ్గరికొచ్చినప్పుడు అక్కడ వారి ఇళ్ళ గురించి ఆలోచించేవారట. ఇక్కడికొచ్చిన మరుక్షణం వారప్పటికే వెనక్కి ఇంటికి వెళ్ళిపోయేవారు అంటారు ఓషో. వారు వారి పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి, ఉద్యోగాల గురించి అవి ఇవి వెయ్యన్నొక్క విషయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టేస్తారట. సో, ఈ మొత్తం తెలివి తక్కువతనాన్ని ఓషో చూస్తూ ఉంటారు. మళ్ళీ వారు వాళ్ళ ఇళ్ళకి, దేశాలకి వెళ్ళిపోతారు కదా! ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఓషో గురించి ఆలోచిస్తారు. వారలా తప్పిపోతూ ఉంటారు. ఇది పాపం అంటారు ఓషో. ఓషో ఏమంటారంటే, "మీరు ఇక్కడ నాతో ఉన్నప్పుడు ఇక్కడ నాతోనే ఉండండి. సంపూర్ణంగా ఇక్కడ నాతోనే ఉండండి. అలా చేస్తే మీరు కొత్త రకమైన కదలికను నేర్చుకోగలుగుతారు. ఆ కొత్త చలనం మీలో ఉదయిస్తుంది. అలా అయితే మీరు సమయంలోకి కాకుండా శాశ్వతంలోకి కదులుతారు. సమయంలోకి కదలడం అంటే ఒక ఆలోచన నుండి ఇంకొక ఆలోచనకి. ఆ సమయం అన్నది ఎప్పుడు ప్రవేశిస్తుంది? భవిష్యత్తు ప్రవేశించిన క్షణమే, భవిష్యత్తు గురించిన ఆలోచన వచ్చిన క్షణమే ఆ సమయం అనేది ప్రవేశిస్తుంది. అక్కడ ఎరుక అన్నది ఉండదు. గమనిక అన్నది ఉండదు. వర్తమానం, ప్రస్తుత క్షణం అన్నది ఉండదు. సో, అది సమయంలోకి ప్రవేశించడం. అలా కాకుండా శాశ్వతంలోకి ఎప్పుడు కదులుతాం? ఆ క్షణంలో మనం ప్రస్తుత క్షణంలో జీవిస్తున్నప్పుడు. అప్పుడు ఆ చలనం, ఆ కదలిక అనేది ఎలా ఉంటుంది? మన లోపలికి, లోతుల్లోకి అయినా ఉంటుంది, లేదా మన ఎత్తుల్లోకైనా ఉంటుంది. అది శాశ్వతంలోకి కదలడానికి హెల్ప్ చేస్తుంది ఆ కదలిక. అదే సమయంలోకి అంటే ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకి, ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనలకి అలా మూవ్ అవుతూనే ఉంటుంది. అది భౌతికంగా ఎరుకలేనితనం, నిద్రా స్థితి అని చెప్పవచ్చు. స్పృహ లేనితనం. సో, ఎప్పుడైతే మనం ఈ క్షణంలో జీవించడం మొదలు పెడుతూ ఉంటామో, అప్పుడు కొత్త రకమైన కదలికను నేర్చుకుంటాం. ఆ కదలిక, ఆ చలనం మనల్ని శాశ్వతంలోకి మూవ్ చేస్తుంది. సో, కాలమే లోకం, శాశ్వతమే భగవంతుడు.
జీసస్ క్రాస్ గురించి చెప్పారు కదా ఓషో. అందులో అడ్డంగా ఉన్నది ప్రపంచం, నిట్ట నిలువుగా ఊర్ధ్వంగా ఉన్నది దేవుడు. 2 ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి కదా! ఆ బిందువే ఇక్కడ, ఇప్పుడు. సో, ఇక్కడ, ఇప్పుడు నుంచి మనం 2 ప్రయాణాలు చేయగలం. ఒక ప్రయాణం లోకంలోకి, భవిష్యత్తులోకి. ఇంకొక ప్రయాణం భగవంతునిలోకి, లోతుల్లోకి. సో, ఒక ప్రయాణం లోకంలోకి, భవిష్యత్తులోకి అన్నాం కదా! అంటే అది సమయంలోకి, ఎరుకలేనితనం. ఇంకొక ప్రయాణం భగవంతునిలోకి, లోతుల్లోకి అంటే శాశ్వతంలోకి కదలడం. సో, ఎక్కువగా స్పృహతో ఉంటూ ఉండాలి మనం. ఎక్కువగా చురుగ్గా ఉండాలి. అలాగే వర్తమానం పట్ల మనం చాలా సున్నితంగా స్పందిస్తూ ఉండాలి. మనం ఏం చేస్తాం? ఎలా సాధ్యం ఇది? ఎలా సాధించాలి దీన్ని? అని కంగారు పడిపోకూడదు. ఎందుకంటే, మనం ఎంత గాఢ నిద్రలో ఉన్నాము అంటే, దీన్ని కూడా మనం ఒక కలలాగా చేసుకోగలం. దాన్ని కూడా ఓ ఆలోచనా వస్తువుగా, ఆలోచనా విషయంగా తయారు చేసేసుకుంటాం. సో, దాని గురించి ఎంత ఒత్తిడిగా అయిపోతామంటే, అయ్యో! నేను ఈ క్షణంలో ఉండటానికి కుదరట్లేదు. నా వల్ల కావట్లేదు. నేను మర్చిపోతున్నాను. నేను మళ్ళీ భవిష్యత్తులోకి, సమయంలోకి పడిపోతున్నాను. ఈ క్షణంలో, వర్తమానంలో, ప్రస్తుత క్షణంలో నన్ను నేను గమనించుకోవడం కూడా చేయటం లేదు. మిస్ అయిపోతున్నాను అన్న ఒత్తిడి మనకొచ్చేస్తుంది. ఆ ఒత్తిడి వల్ల మనం వర్తమానంలో ఉండలేకపోతాం. మరి ఎలా ప్రస్తుతంలో ఉండాలి అని చాలా ఎంత ఎక్కువ ఆలోచిస్తే, ఆ ఆలోచన మనకి ఎటువంటి సహాయము చేయదు. ఒకవేళ మనం ఎక్కువగా తప్పు చేసినట్లు భావిస్తే, ఒకవేళ మనం ఎక్కువగా గతంలోకి కొన్నిసార్లు వెళ్తూ ఉంటుంటే, అది ఎంతో దీర్ఘమైన దినచర్యగా అయిపోతుంది. మరి కొన్నిసార్లు భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడా మొదలుపెట్టేస్తాం. వెంటనే మనం తిరిగి తప్పు చేసినట్లు భావిస్తాం. మళ్ళీ పాపం చేసినట్లు అపరాధ భావంతో ఉంటాం. పశ్చాత్తాప పడకూడదు. పశ్చాత్తాపం పడితే కూడా మనం స్పృహ లేని దానిలో ఉన్నట్లే, స్థితిలో ఉన్నట్లే, నిద్రలో ఉన్నట్లే, గమనిక లేకుండా ఉన్నట్లే అని తెలుసుకున్నాం కదా! అలాగే ఇలా అక్కడ కూడా మనకి అపరాధ భావం అన్నది ఉండకూడదు. అపరాధ భావంతో ఎప్పుడూ ఉండకూడదు. పాపాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మనం ఈ క్షణంలో లేమా? ఓకే. ఎరుకలో లేమా? ఓకే. సో, ఇది పాపం అని అర్థం చేసుకోవాలి. కానం నేరం చేసినట్లు మాత్రం ఫీల్ అవ్వకూడదు. ఇది చాలా చాలా సున్నితమైన విషయం. ఒకవేళ మనం అపరాధ భావంతో ఉన్నట్లయితే మొత్తం విషయాన్ని మనం తప్పిపోయినట్లే. ఇప్పుడు కొత్త రకంగా పాత పద్ధతే మొదలవుతుందనమాట. సో, ఇప్పుడు మనకు అపరాధ భావంతో ఉన్నామనుకోండి, ఆ భావం మనకుంది అనుకోండి, మనం ప్రస్తుతాన్ని కోల్పోయినట్టే. కోల్పోతాము. సో, ఇప్పుడు మనం గతాన్ని గురించి ఆలోచిస్తున్నట్టే కదా! అపరాధ భావంతో ఉంటే. అక్కడ ప్రస్తుతం ఉందా? లేదు కదా! అంటే ప్రస్తుతాన్ని కోల్పోయినట్టే కదా! మనం చేసిన పని గతం అయిపోయింది. మనం దాని గురించి అపరాధ భావంతో ఉన్నాము కాబట్టి, మనం ఇంకా తప్పిపోతున్నాము. మళ్ళీ ఆ క్షణాన్ని కోల్పోతున్నాము. శాశ్వతంలోకి వెళ్ళే దారిని తప్పిపోతున్నాము. కొత్త చలనం మనలో కలిగే ఆ అవకాశాన్ని మనం మిస్ అవుతున్నాం. అందుకే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడెప్పుడు మనం గతంలోకి కానీ, లేదా భవిష్యత్తులోకి కానీ వెళ్ళినట్లయితే, దాంట్లో నుంచి ఇంకో సమస్యను సృష్టించుకోకూడదు. ఏ సమస్యను సృష్టించుకోకుండా కేవలం ప్రస్తుతంలోకొచ్చేయాలి. పర్వాలేదు. కేవలం మీ సృహని వెనక్కి తీసుకొచ్చేయండి. 1,90,000 సార్లు మనం తప్పిపోతూ ఉంటాం. ఇప్పటికిప్పుడు ఆ జాగృతి జరగదు. అది జరగగలదు. కానీ మన వల్లనే అది జరగగలదు. అది ఎంత పొడవైన, స్థిరమైన ప్రవర్తనా పద్ధతి అంటే, దాన్ని ఇప్పటికిప్పుడు మనం మార్చలేము. కానీ అస్సలు చింతించవద్దు. అస్సలు పశ్చాత్తాపపడొద్దు. అపరాధ భావంగా కూడా ఫీల్ అవ్వద్దు. ప్రకృతి కంగారులో, తొందరలో ఏమీ లేదు.
శాశ్వతత్వం శాశ్వతంగా నిరీక్షించగలదు మన కోసం. దీని గురించి ఒక ఒత్తిడిని మాత్రం అస్సలు సృష్టించకండి. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎంత సమయం మీరు ప్రస్తుతంలో, వర్తమానంలో, ఈ క్షణంలో ఎరుకతో, జాగరూకతతో, వేర్గా గమనికతో ఉంటారో ఆ ఆ కొద్ది క్షణాలే అద్భుతమని, ఆ క్షణాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎప్పుడైతే మీరు తప్పిపోతున్నారు అని మిమ్మల్ని మీరు గమనించుకుంటారో, ఇమ్మీడియేట్‌గా అయ్యో! అన్న అపరాధ భావం లేకుండా ఇమ్మీడియేట్‌గా ప్రస్తుతంలోకి వచ్చేయడమే. ఇదే మనం చేయాల్సింది. దీన్ని ప్రాక్టీస్ చేయండి. రోజుకి ఎన్ని సెకండ్స్, ఎన్ని నిమిషాలు మీరు ప్రస్తుతంలో ఉన్నారో మీకు మీరు చెక్ చేసుకోండి. అది 0 సెకండ్స్ అయినా పర్లేదు. మీరు ట్రై చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు కదా! ఆ సమయాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.